కాలేజీయే లేదని చెప్తా ఉన్నారు, మీరేమో ఇక్కడికి వచ్చేసారు కాలేజీ దగ్గరికి. ఇదంతా సమాజం నేటి అంతా పబ్లిక్ చూస్తున్న ఈ విషయం. ఇది ఎంత అబద్ధాలు చెప్పినా సరే నిజమనేది దాగదు. జగన్ అనే వ్యక్తి నిజమని దాగనే ఇటువంటి పరిస్థితుల్లో జరగడం పనిది. ఇక్కడ జీవో లేదన్నారు, కాలేజీ లేదన్నారు. ఇది ప్రపంచం అంతా చూస్తున్నారు. ఒక రాజకీయానికి సంబంధించింది కాదు ఈ వ్యవస్థ, సమాజానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యవస్థ ఇది. ఇది మహానుమని విద్యతో ప్రారంభించిన కార్యక్రమాన్ని లేదు అబద్ధం. తర్వాత ప్రైవేటీకరణం అనేది చాలా పచ్చి అబద్ధం. ఇది ఈ పబ్లిక్ చూస్తున్నారు. ఇదంతా డబ్బులు లేవన్నారు నడపతాకి. అది ఎలా కుదురుతుంది? ఆగిన దానికే డబ్బులు లేవంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పెడితే శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలైపోతుంది అన్నప్పుడు అధికారంలోకి వచ్చినావు కదా, ఏ రకంగా కట్టవలసిన బాధ్యత మీకు ఉంది. కట్టకపోతే అదే మరి మా నాయకులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒప్పచెప్పండి, మేము కట్టి చూపిస్తున్నాం అంటున్నారు. మరి అది ఒప్పచెప్పాలి కదా. మరి ఇటువంటి పవిత్రమైన దేవాలయం లాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే సామాన్యుడు పేదవాడు చదువుకోవడానికి ఎక్కడికో దూర ప్రాంతాలు పోయిన విద్య ఇక్కడ అనుకూలమైన తీసుకొచ్చిన ఇది చరిత్ర అన్నమాట. ఇటువంటి చరిత్ర గల ఒక మన ప్రాంతానికి ఈ పరిసర ప్రాంతాలకు అన్నిటికీ కలిపి సంబంధించిన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అందుకే ప్రాంతీయ ఏ పార్టీకి సంబంధం అజితగా భారతదేశం అంతా ఏకకంఠంగా ఇది వ్యతిరేకిస్తుంది ప్రైవేటీకరణ. పీపీపీకి ఇస్తేనే ఎక్కువ మంచి జరిగిద్ది అని అంటారేంటి? అది ఎలా జరుగుతుంది? అది తప్పు కదా. గవర్నమెంట్ అంటే పేదవాడు సొమ్ము, అంటే ప్రభుత్వ సొమ్ము పేదవాడి హక్కు. అలాంటప్పుడు మరి డబ్బున్నవాడికి ఇస్తే ఏ రకంగా పేదవాడికి న్యాయం జరుగుతుంది? పేదవాడు ఏ రకంగా ఎంబీబీఎస్ చదువుతాడు? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? ప్రతి పేదవాడు డెవలప్ అవ్వాలా, ప్రతి పేదవాడు ఎంబీబీఎస్ అవ్వాలా, ప్రతి పేదవాడు కలెక్టర్ అవ్వాలని ఆలోచన చేసిన పనే ఇది. మరి ఈరోజు అటువంటి ఆలోచనని ఏ గవర్నమెంట్ అయినా స్వాగతించాలి కానీ తప్ప ఇది ఎవరికో పేరొస్తుందని కాదు కదా. ఒక ఆశయంతో చరిత్ర సృష్టించాలని ఆలోచన పెట్టిన కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే మరి మేమే కాదు, పార్టీ అని కాదు, యావత్ భారతదేశంలో వ్యవస్థ అందరూ కూడా వ్యతిరేకిస్తారు దీన్ని. ఇది కంపల్సరీగా ప్రైవేటీకరణ చేయడం. మెడికల్ కాలేజ్ కట్టడం వల్ల మీకేంటి లాభం? ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టడం వల్ల మా ప్రాంతంలో ఇప్పుడు ఉదాహరణకు ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు ప్రాంతంలో ఉన్న 11 ఏజెన్సీ ప్రాంతం కానీ, ఇటు మైదాన ప్రాంతంలో ఇలా తుని పాకిరేపేట ఈ ప్రాంతానికి అన్నిటి కూడా అనుకూలంగా విద్య తర్వాత హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. యువకులు ఉచితంగా ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారు. అన్ని రకాలు ఉపయోగపడుతుంది. ఇది మధ్యలో ఉన్న ఇది కాబట్టి పీపీపీకి ఇస్తే ఏంటి నష్టం? దానివల్ల ఇప్పుడు ఉదాహరణకి మన జగన్మోహన్ రెడ్డి గారినప్పుడు నాడు నేడు చూశారు, హాస్పిటల్ చూశారు. అప్పుడు ఏ రకంగా ఉంటే ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు పేదవాడు ఒక ఎంబీబీఎస్ సాధించగలరా? ఇప్పుడు ఎక్కడ మన ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రైవేట్ కాలేజీలు సీట్ వస్తుందా? మా అబ్బాయికి వస్తుందా? లేకపోతే మా మనవడికి వస్తుందా? ఇప్పుడు ఇక్కడ పెడితే వస్తుంది, రాదు కదా. అటువంటిది ఫ్రీగా వస్తుంది సీటు, ఫ్రీగా నీకు వైద్యం ఉంటుంది. మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ మా కూడా జగన్ గారు అమలుపరుస్తున్నారు. పేదవాడికి ఉచిత వైద్యం అందుతుంది, విద్య అందుతుంది, వైద్యం అందుతుంది. ఇటువంటి అవకాశాన్ని మరి లోకల్ ఏ నాయకులు స్వాగతించాలి కానీ తప్ప దీనికి వ్యతిరేకించడం, ఇక్కడ కాలేజీ లేదనడం. తర్వాత మా గణేష్ అన్న గారు చరిత్ర 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ ఏకగ్రీవంగా పరిపాలించిన నాయకులు కాలేజీ తెచ్చారా? రాజులు కానీ రెడ్లు కానీ సౌదరులు కానీ ఎవరైనా సరే తెచ్చారా? ఒక యంగ్ డైనామిక్ లీడర్ గణేష్ అన్న యువకుడైనా సరే కాలేజీ తెప్పించి చూపించాడు. దానికి మనం అందరం స్వాగతించాలి.